గౌరవనీయులు పెద్దలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రజానాయకుడు తర్వాత ఇక అవన్నీ మీరు అడగకూరి బ్రదర్. ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని అన్ని విషయాలు ప్రకటిస్తారు. వాళ్ళిద్దరు భయ్యా మీరు తినబోతు రుచులు అడగకూడదు, మీరు తొందరపడకుండ్రి. ఇప్పుడు వారిద్దరికి ఉన్న అనుభవం అంత కాదు నా వయస్సు, కాబట్టి వారిద్దరూ కలుసుకున్నాక పెద్దలు వారి నిర్ణయం ప్రకటిస్తారు. ప్రకటించిన దాని తదుపరి వారు ఏ నిర్ణయం ప్రకటిస్తే దాన్ని శిరసావహించడం, దాన్ని అమలు చేయడం మా బాధ్యత. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పెద్దలు కేసీఆర్ గారు అప్పచెప్పిన వర్క్ను సమర్థవంతంగా చేయడం, అంతే నా పని. 25th of March నేను కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్న నాడు కొత్త భావోద్వేగానికి గురి కావడం జరిగింది. 4 దశాబ్దాల అనుబంధం కలిగి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ నుండి మరి బంధం తెంచుకునేటువంటి ఒక పరిస్థితి ఎదురు కావటం కొత్త నాకు ఆనాడు రియల్లీ ఐ ఫెల్ట్ దట్ డే వాజ్ వెరీ అన్ఫార్చునేట్ డే. కానీ ఇవాళ ఒక విధంగా ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెంచుకున్నా కానీ వీళ్ళ భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి ఒక అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ ఐఎమ్ ఫీలింగ్ టుడే ఈజ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఐఎమ్ టెలింగ్ మా విద్యాసాగర్ రావు గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, అట్లాగే ఎల్ రమణ గారు మాజీ మంత్రి గారు కానీ, మా చెల్లెలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత గారు కానీ, వారందరూ కూడా జీవన్ రెడ్డి గారిని జగిత్యాలలో మనం ఆహ్వానించినట్టయితే, వారి ఇంటికి పోయి ఆహ్వానించినట్టయితే బాగుంటుంది అంటే, వారు ఒక క్షణం కూడా సంకోచించకుండా వారు చెప్పిన మాట ఏమంటే, నాకు అన్న పార్టీ బలోపేతానికి, పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి తప్పకుండా మనందరం కృషి చేయాల్సిందే. అందులో భాగంగా జీవన్ రెడ్డి గారి చేరిక అనేది మనకు చాలా చాలా లాభం జరుగుతుంది. వారిని మీరు తప్పకుండా రండి, ఆహ్వానించండి, మేమందరం కూడా మీకు వెల్కమ్ చెప్తామని చెప్పి వాళ్ళు అన్ని సాధారణంగా ఏర్పాట్లు కూడా వారు చేశారు. వారికి కూడా నా అభినందన. ఈరోజు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచన సూచన మేరకు ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మిత్రులు కేటీఆర్ గారు ఏదైతుందో జిల్లా చెందినటువంటి అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందినటువంటి అందరూ కూడా నాకు పూర్వ సహచరులు, అందరితో కలిసి పనిచేసినటువంటి అనుభవం నాకుంది. అందరితో పర్సనల్ రిలేషన్ కూడా నాకుంది, అందరితో పడుతుంది. ఇక్కడి మారిన పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్లో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఇలా ప్రధానంగా ఏదైతే ఎవరం కాన్స్టిట్యూషన్ ఏదైతుందో రాష్ట్ర భవిష్యత్తు అనేది ప్రధానం. రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఏదైతుందో మనం పాటుపడవచ్చు అనేటువంటి అవకాశం మరి వారు నాకు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. చెప్పండి ఏంటైతే ఇంత నాకు రియలీ యూ నీ నాట్ కమోర్ అప్ టు దిస్ ప్లేస్ నాకు రావాలనేటువంటి మీరు రావాల్సినందుకు నిజంగా మీకు అందరికీ, మీ మిత్రులకు అందరికీ, ముఖ్యంగా ఏతుందో మా మిత్రులు కొప్పులీశ్వర్ గారు, వారు ఇక్కడ మంత్రిగా పనిచేసిండ్రు, వారితో నేను కలిసి శాసనసభ్యుడిగా పనిచేస్తాను, శాసన మండలి సభ్యుడిగా పనిచేసాను చెప్పండి. రమణ గారితో కూడా ఏదైతుందో వారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. నేను మీ ఇద్దరం కూడా అయితే చిరకాల మిత్రులము. 93 వరకు అయితే కలిసి పనిచేసినవి. ఓన్లీ 94 హీ హాజ్ డెఫర్డ్ విత్ మీ, ఓన్లీ 94 హీ హాజ్ డెఫర్డ్ విత్ మీ. తర్వాత వాడు పార్లమెంట్ ఎన్నికైన తర్వాత ఏదైతుందో ఇవాళ వారి ఏదైతే ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో అక్కడికి నాకు ఉప ఎన్నికలు పోటీ చేసే అవకాశం వచ్చింది. దట్ ఎలక్షన్ నన్ను కెప్ట్ మీ మొత్తం రాష్ట్ర స్థాయిలో నాయకత్వం నాకు నిలబెట్టింది ఆ ఉప ఎన్నిక అని చెప్పండి. ఇక్కడ సోదరు వసంత జడ్పీ చైర్పర్సన్ ఏదైతుందో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏదైతే ఇంత గౌరవించుతున్నా కానీ చెప్పంటే, మీరు మీటింగ్ రావాలన్నా మీరు వచ్చి మీలాంటి ఒక సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పాను. ఎవ్రీ టైమ్ షీ యూస్ టు అంటే నన్ను మీటింగ్ రావాలని చెప్పి కోరేది చెప్పంటున్నాను. ఇక సాగర్ అంటే ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ, సాగర్ అంటే ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ ఐమ్ టెల్లింగ్. వీళ్ళ సంజయ్ కానీ కౌశిక్ కానీ మేమంతా మిత్రులము. వీళ్ళందరం కూడా వినోద్ రావు గారు, మా దామోదర్ రావు గారితో మా ఫ్యామిలీ అసోసియేటే. వారి నాన్నగారు వాళ్ళ 81 సమితి ప్రెసిడెంట్ ఎన్నిక కావడానికి ఏది ఇస్తుందో నాకు ఒక మైల్ స్టోన్, నాకు అండగా నిలిచాను. ఎవరికి తెలియదు ఇది. దామోదర్ రావు గారి తండ్రి జీవన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పి అనుకుంటారు. మీరు కూడా ఆశ్చర్యపోతారు కూడా. దామోదర్ ఇప్పుడే తెలిసి దామోదర్ గారి తండ్రి మీకెక్కడ సన్నిహిత సంబంధం అని చెప్పాను. అంటే ది హోల్ రిలేషన్ విత్ ది బీఆర్ఎస్ పార్టీ విత్ ఎవ్రీ లీడర్ ఐ హ్యావ్ గాట్ అని చెప్పంటారు. శ్రీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారిని సాదరంగా
పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు సాధారణంగా వారిని భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించడానికి ఈరోజు మా సహచరులందరితో కలిసి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు శ్రీ ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దలు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షులు జగిత్యాల శ్రీ విద్యాసాగర్ రావు గారు, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జగిత్యాల శ్రీమతి దావా వసంత సురేష్ గారు, అట్లాగే మా గౌరవ సహచర శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారు, గౌరవనీయులు సుంకె రవిశంకర్ గారు, కోరుకంటి చందర్ గారు, పుట్ట మధు గారు, దాసరి మనోహర్ రెడ్డి గారు, అట్లాగే ఒడితల సతీష్ గారు, మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకత్వం మొత్తం, అట్లాగే పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు సోదరులు బిగాల గణేష్ గారు, ఇంకా వారితో పాటు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు శాసన మండలి మాజీ సభ్యులు ఇలా కేసీఆర్ గారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు రావటం, వారి నాయకత్వం కలిసి పనిచేసేటువంటి అవకాశం రావటం, నేనైతే అంటే ఇవాళ జీవితం ఎవరే కానీ ఇవాళ నా జీవితం ఒక చివరి స్థాయికి వచ్చింది. ఐ సీన్ ఎనఫ్ పొలిటికల్ పబ్లిక్ లైఫ్. నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు నేను గడిపింది. ఉంటే ఇంకో ఒక ఎన్నిక చూస్తే కావచ్చు, దేవుడు దయ తెలిస్తే ఎట్టుంటో చెప్పలేని చెప్పంటాం. కానీ ఇది అవుతుందో నా చేసే జీవితం ప్రజా జీవితాన్ని పాటుపడటానికి కొరకు ఏది ఇస్తుందో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు నాకు అవకాశం కల్పిస్తున్నందుకు, వారి సూచనకు అనుగుణంగా మీరు ముందుకు వచ్చినందుకు మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. కేసీఆర్ గారి కలవటము మా పాత సాన్నిహిత్యం, దాన్ని కొంత ఎదురుంటారు కదా నెమరు వేసుకోవడానికి కొరకు అని చెప్పి అంటారు. మా పాత సాన్నిహిత్యం వారితో నెమరు వేసుకోవడానికి కొరకు వారికి కలవాలని కోరుతున్నా. అంతే తప్ప ఇదితో పార్టీలో చేరడం అనేది ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ పార్టీలో బీఆర్ఎస్లో చేరుతున్నా అని చెప్పని ఆల్రెడీ ఎక్స్ప్రెస్ అని చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్. తిన్నబోతు రుచులు అడగకూడదు. పెద్దవాళ్ళు ఇద్దరు కలుసుకున్న తదుపరి కార్యాచరణ ఇప్పుడు వారి నిర్ణయం ప్రకటించారు. పార్టీలో చేరడం లాంఛనంగా చేరుతాను. కేసీఆర్ గారిని కలిసి కేవలం మా స్నేహానికి సంబంధించిన కొన్ని జ్ఞాపకం. నాకు అసెంబ్లీలో జీవన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజా సమస్యల గురించి, ముఖ్యంగా రైతుల గురించి చాలా గట్టిగా మాట్లాడే నాయకుడు. ఈ జిల్లాలో ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో నిజాం షుగర్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా ఉండేది. అటు విద్యాసాగర్ రావు గారు, ఇటు జీవన్ రెడ్డి గారు ఇద్దరు కూడా కొట్లాడేవాళ్ళు గట్టిగా, మాకు ఖచ్చితంగా దీన్ని తెరిపించాల్సిందే అని. అయితే కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాల్సిందే, అందులో భేదాభిప్రాయం లేదు. మేము కూడా మాటిచ్చున్నాము. కానీ పక్కనే ఉన్న మహారాష్ట్రలో, అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ మంత్రి, పక్కనే ఉన్న మహారాష్ట్రలో సహకార వ్యవస్థలో కోఆపరేటివ్ ఫార్మాట్లో చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి అక్కడ షుగర్ మిల్లులు. మా టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, మాజీ అధ్యక్షులు. అట్లా కోఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేస్తే బాగుంటుంది జీవన్ రెడ్డి గారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ప్రభుత్వం నుంచి 250-300 కోట్లు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మీరే చైర్మన్గా ఉండండి దానికి అని చెప్పి కూడా నిండు శాసనసభలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అన్నాడు జీవన్ రెడ్డి గారికి ఓపెన్గా, ఎలాంటి బేసిజానికి పోకుండా ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. ఇవాళ నేను మా జగిత్యాల జిల్లా నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.